శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ద్వారక మహత్యం. అంటే మనకి ద్వారక కోసం అనేకమైనటువంటి పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది. ఇదంతా పూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ ద్వారక కోసం దేంట్లో చెప్పబడింది అంటే స్కాంద పురాణంలో చెప్పబడిందండి. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణంలో కూడా చెప్పబడింది. కాకుండా మనకి హరివంశం వంటి అద్భుతమైనటువంటి పురాణాల్లో చెప్పబడింది. ఈ కథ శ్రీకృష్ణుడి వైభవాన్ని, అలాగే ద్వారక నగర నిర్మాణాన్ని, చాలా పవిత్రతని కూడా మనకి తెలియచేస్తుంది. అంతేకాకుండా సముద్రంలో కలిసిపోయిన విధానం అంతా కూడా మనం ఇప్పుడు తప్పకుండా అవన్నీ కూడా తెలుసుకోవలసినటువంటి ఘట్టాలు. మరి అందరూ కూడా ఈ ద్వారక వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళలేని వారు కూడా ఉండొచ్చు. కానీ వెళ్ళిన వారు చూడవలసినవి ఏమిటి, దీని యొక్క హిస్టరీ తప్పకుండా మనం తెలుసుకోవాలి. కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతోంది. శ్రీకృష్ణుడు మధురలో జన్మించి కంసుణ్ణి హతమార్చాడు. ఆ తర్వాత మధురలో యదుకులాన్నంతా కూడా రక్షించేవాడు. కానీ కంసుడి మృతితో కోపానికి గురైనటువంటి ఈ జరాసంధుడు అనేటువంటి వాడు మగధ దేశాధిపతి. పదే పదే మధురపై దాడులు చేస్తూ అందరినీ కూడా చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉండేవాడు. ఈ తరుణంలో కృష్ణ భగవానుడు మధురవాసులందరినీ కూడా రక్షించేందుకు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. అది ఏమిటి అంటే, అతడు సముద్ర తీరంలో ఒక భాగంలో శిల్పి విశ్వకర్మ, ఈ విశ్వకర్మ అంటే దేవశిల్పి అండి, గుర్తుపెట్టుకోండి, ఒక నూతన నగరాన్నే నిర్మించేశాడు. అదే ద్వారకా పట్టణం. ఇది సముద్ర మధ్యలో ఉండేటువంటి నగరం అండి. ఈ నగరాన్ని కృష్ణుడిగా స్వయంగా స్థాపించి తన ప్రజలందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఈ ద్వారకా నగరం యొక్క వైభవం ఏమిటి అంటే అండి, ద్వారకా నగర నిర్మాణంలో విశ్వకర్మ అనేటువంటి దేవశిల్పి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అంతేకాకుండా ఇది సముద్రపు ఒడ్డునే కాకుండా నీలవేణు వంటి సముద్ర మధ్యలో నిర్మించినటువంటి సుందరమైనటువంటి నగరం. దీనికి తూర్పున ద్వారాలు, నదులు, తోటలు, విహారాల ద్వారా ఇది ఒక స్వర్గధామంలా ఉండేది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు అక్కడ తన రాజధానిని కూడా ఏర్పాటు చేసుకున్నాడండి. నగరం మొత్తం చక్కనైనటువంటి శిల్పకళతో మెరిసిపోతూ, అంతేకాకుండా ధనధాన్యాలతో విరాజిల్లుతూ సంపూర్ణతతో ఉండేది. అక్కడ ప్రజలందరూ కూడా చాలా ధర్మంగా జీవిస్తూ ఉండేవారు. శ్రీకృష్ణుని పాలనలో సత్యం, ప్రేమ, ధర్మం చాలా విస్తారంగా ఉండేవి. అలాగే పవిత్రత మరియు మహిమ, దీనికోసం కూడా మరి శ్రీకృష్ణుడి కోసం మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం ద్వారకని దర్శించడం ద్వారా పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి పుణ్యతీర్థాల్లో ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి పాపాలన్నీ కూడా నశించడమే కాకుండా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది. ద్వారకాధీశుడికి పూజలు చేయడం వలన చక్కనైనటువంటి మోక్షప్రాప్తి కలుగుతుంది. ద్వారక దర్శనం చేసేవారు సాధారణ భక్తులు మాత్రమే కాదండి, దేవతలు, ఋషులు కూడా అక్కడికి వచ్చేవారు. విశేషంగా ద్వారకాధీశుడు అంటే శ్రీకృష్ణుడే. అంతేకాకుండా నారాయణ స్వరూపంగానే పూజించేటువంటి ఆలయం ఈ ద్వారకలోనే ఉంటుంది. ద్వారక అంతద్వంశం. శ్రీకృష్ణుడు తన అవతార కార్యాన్ని పూర్తి చేసిన తరువాత యాదవుల వంశంలో అంతఃకలహం ఏర్పడింది. ఈ కలహాలలో, అంటే ఈ కొట్లాట అన్నమాట, కలహం అంటే కొట్టుకోవడం అన్నమాట. యాదవులు పరస్పరం అందరూ కూడా నాశనమైపోయారు. ఇది భగవంతుడి లీలాభాగంగా నమ్ముతారు. ఈ ఘటనని ప్రభాస తీర్థ యుద్ధం అని అంటారు. ఈ ఘటన అనంతరం శ్రీకృష్ణుడు కూడా
అర్బుద పర్వత ప్రాంతంలో తన శరీరాన్ని వదిలాడు. ఆ తర్వాత ద్వారకా నగరం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. ఈ దృశ్యాన్ని అర్జునుడు చూశాడు. ఇదే ద్వారకా సముద్రంలో మునిగిపోవడం అనేటువంటి సంఘటన. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా పట్టణం ఉంది. ఇది పురాతన ద్వారకా నగరమేనని భావించబడుతోంది. అక్కడ ద్వారకాధీశుడు ఆలయం అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆలయం ఉంది. ఇది ఒక ప్రాచీనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయంగా చెప్పబడుతోంది. సుబీచ్, గోమతీ నది, రుక్మిణీదేవి యొక్క ఆలయం మొదలైనటువంటి అనేక ప్రదేశాలు ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసాన్ని పొందుతున్నాయి. ప్రస్తుతం సముద్రంలో ద్వారకా నగర విశేషాలన్నీ కూడా కనిపించినట్టుగా మనకు అనేకమైనటువంటి ఆధారాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. శాస్త్రీయ పరిశోధనల్లో కూడా చాలా మనకు చూపించబడ్డాయి. దీన్ని అడుగడుగునా కూడా పురాణాల నెగతగా చాలా మంది పేర్కొంటూ ఉన్నారు. అటువంటి గొప్ప నగరం ఏది అంటే ద్వారకా నగరం. ఇప్పుడు మనకి గుజరాత్ రాష్ట్రంలో ద్వారకగా చెప్పబడుతోంది. దాని యొక్క మరిన్ని పూర్తి వివరాలు నేను తదుపరి వీడియోలో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ. ద్వారక దర్శనం వల్ల పాపాల నుండి విముక్తి పొందుతాడు. అంతేకాకుండా ద్వారకాధీశుని పూజించడం వల్ల చక్కనైనటువంటి ఆధ్యాత్మికత మరియు చైతన్యం కూడా మనకు కలుగుతుందండి. ఈ పుణ్యతీర్థాలలో కూడా పుణ్యకాలాలలో అలాగే ఉత్సవాలు ఏమిటి అంటే గీతా జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ రోజుల్లో కనుకను ఈ క్షేత్రాన్ని దర్శనం చేయడం, అలాగే శ్రీకృష్ణుని ఎవరైతే పూజ చేస్తారో వారందరికీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా చక్కనైనటువంటి బుద్ధి, అలాగే చక్కనైనటువంటి భక్తి భావం కూడా కలుగుతున్నట్టుగా అనేకమైనటువంటి శాస్త్రాల్లో అలాగే పురాణాలలో కూడా చెప్పబడుతోంది. జై శ్రీకృష్ణ. జై రాధే రాధే. ఇంకా ఇటువంటి వీడియోలు అనేకమైనటువంటి చేయడానికి అందరూ కూడా తప్పక సహకరించగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా వారికి చేరవేయండి. స్వస్తి.